ఏంటి ఆడియో క్లిప్ ఫేక్ కాకపోతే అమ్మ అని శ్రీని గారు నన్ను ఎందుకండి సంబోధిస్తారు? అసలు అందులోనే క్లియర్గా ఉంది. వాళ్ళు ఎవరు మరి మిమిక్రీ చేస్తారో ఫ్యాబ్రికేట్ చేస్తారో నాకు తెలియదు. అమ్మ అని పిలవాల్సిన అవసరం నాకు రాజు అని పిలుస్తారు, నేను రాజా అని పిలుస్తాను. అది మీడియా ముందు కూడా ఇంతకుముందు చెప్పాను, ఆ టీవీలోనే ఎక్కడో నాకు ఏమని పిలుస్తారని అడిగితే చెప్పాను. సో అమ్మ అని నాకు పిలవాల్సిన అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది. నేను తర్వాత ఎవరి ఫోన్ కాల్ నుంచో నేను ఎందుకు మాట్లాడితే నా ఫోన్ నుంచి నేనే మాట్లాడతాను శ్రీని గారితో. ఎవరు ఫోన్ చేసి నేను ఎందుకు మాట్లాడతాను? నా ఫోన్ నుంచి ఏమైనా ఫోన్ కాల్ ఉందా శ్రీని గారి నెంబర్కి? అది ఎవరి కాల్ నుంచి వెళ్ళిందో ఎవరు వెళ్ళిందో నాకైతే తెలీదు. ఆ తర్వాత యాక్సిడెంట్ టైంలో బంగారం ఉంది అది ఉందని నేను ఎందుకు మాట్లాడతాను? అదంతా ఒక ప్లాన్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ 25 days టైం. ఆ యాక్సిడెంట్ నుంచి 25 రోజులు టైం ఎందుకు తీసుకుంది? వాయిస్ రిలీజ్ చేయాలంటే యాక్సిడెంట్ రోజే కదా రిలీజ్ చేయాలి. నిజంగా ఆ వాయిస్ నిజమే అయి ఉంటే మరి నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి ఆ కేసు ఎందుకు ఫైల్ అవ్వలేదు? నా సూసైడ్ చేసుకోవడానికి ఆమె కారణమని మేము ప్లాన్ చేసుకుంటే మరి నా సూసైడ్ చేసుకోవడానికి రీజన్ నేను వాని మీద ఎందుకు ఇంతవరకు కేసు మేమెందుకు ఫైల్ చేయలేదు, పోలీసులు ఎందుకు ఫైల్ చేయలేదు? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కేసు ఫైల్ అవ్వాలి కదా ఆమె మీద. నా ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆమె కాబట్టి, నా ఆత్మహత్య కారణం ఆమె కాబట్టి చేయాలి. ఆమె అది ప్లాన్ చేసి ఆ ఆడియో రెడీ చేసుకుంది అంటే అది కూడా ఒక బాగుంటుంది కదా, ఈ టైంలో రిలీజ్ చేస్తే ఆవిడకి సింపతి మాకు ఎగ్నెస్ట్గా ఉంటుందని ప్లాన్ చేసిన అది ఒక ఫ్యాబ్రికేటెడ్ వాయిస్ అండి. క్లియర్గా ఉంది, ఎవరైనా అర్థం అవుతుంది. అసలు నా వాయిస్లో పెప్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, జోష్ ఉంటుంది. ఆ వాయిస్లో శ్రీని గారు ఎప్పుడైనా అలా మాట్లాడడం మీరు ఎక్కడైనా చూసారా? చేసిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోయారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎవరు చేస్తారో వాళ్ళు ఇంకొంచెం బాగా చేసి ట్రై చేయమని చెప్పారు. మేడం గారు ఇప్పుడు నిన్న మీరు చెప్తారు దువ్వాడ వాణి గారు విడాకులు ఇస్తే దువ్వాడ శ్రీనివాస గారిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం అని. వాళ్ళు ఇద్దరు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉందా? నా భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్లో విడిపోయి నేను శ్రీని గారు ప్రెజెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే శ్రీని గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు. ఇక్కడే పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు. యాజ్ యూజువల్గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. కార్యాలయం రెంట్కి ఇస్తాను, బిల్డింగ్ ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. అది అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. టెక్కల్లోనే ఉండాలి కదా నాయకుడు అనేవాడు, ఇక్కడే ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కార్యాలయం అంటారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుపుతారు. వ్యక్తిగతంగా కాదు. ఇంకొకటి అండి, చాలామందికి డౌట్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేయించాలి అనేది చాలామంది అడుగుతుంది. సో కోర్టు ఆర్డర్ విషయంలో మేము చూసాం, మీకు డీబీసీ సంబంధించి వాళ్ళు వేసిన పిటిషన్ కాపీ నేను పంపిస్తాను. సో డీబీసీలో ఎక్కడ కానీ, అలాగే హానరబుల్ కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో కానీ ఇల్లు కూడా అమ్మకూడదు, అలాగే ఇంటిపైన ఎలాంటి అటాచ్మెంట్ కానీ సో అలాంటి అయితే ఏమి లేవండి. సో జనరల్గా డీబీసీ ఏం చెప్తుంది, ఒక భార్యకి ఆ భర్త అనే వ్యక్తి నివాసం కల్పించాలి అనేది మాత్రమే చెప్తుంది. అంతేగాని ఆయన యొక్క ప్రాపర్టీ అమ్మకూడదు అనేది దీని మీద అయితే లేదు. వాళ్ళ పిటిషన్లో కూడా రాయలేదు, ఆర్డర్లో కూడా అలాంటిది కూడా లేదు. ఒకటి నెక్స్ట్ ఎవరైనా సరే ఈ ప్రాపర్టీకి ఉంటే మేము రేపు ఇంజక్షన్ చూస్తూ దానికి ఫర్దర్గా కూడా మేము వెళ్తూ ఉన్నాం. ప్లస్ ఇందులో కూడా క్లియర్గా మీ దగ్గర ఉంటుంది స్వార్జితపు ఆస్తి అంటే మీకు ఒక లీగల్ జనరల్గా ఏంటంటే ఒక హిందూ పురుషుడు సంపాదించిన ఆస్తి అంటే భర్త సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో దానికి ఎవరికీ అధికారం ఉండదు. ఈవెన్ భార్య బిడ్డలు కూడా రైట్ ఉండదు. అంటే నా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నా ఇష్టం, నేను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే ఇక్కడ భారతదేశంలో పుట్టిన హిందూ పురుషులు ఎవరైనా సరే తన యొక్క సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కష్టపడి సంపాదించిన ఆస్తి స్వార్జితపు ఆస్తి అంటాం మనం. సో దాన్ని ఏదైతే ఉందో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కేవలం భార్య బిడ్డలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారేంటంటే మెయింటెనెన్స్ మాత్రమే అడిగే రైట్ మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ ఏదైతే ఉందో అది 12వ తారీఖు వాయిదా ఉన్నట్టుంది. దాని అవసరమైతే మెయింటెనెన్స్ కింద అంటే ఇప్పుడు నివాసం లేదు కాబట్టి దాని అవసరమైతే ఆయన కోర్టు వారి దృష్టికి ఏంటంటే నాకు మెయింటెనెన్స్ లేదు కాబట్టి నేను